చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు మ్యాచ్ ఎలా ఉంటుంది? మాది అనకాపల్లి అండి. సో మెయిన్ ఈ రోజు మేము విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చాం. విరాట్ కోహ్లీ, రోహిత్ ఇది లాస్ట్ మ్యాచ్ వైజాగ్ లో 1 డే. సో కోహ్లీ సెంచరీ కొడతాడని ఆశిస్తున్నాం. మళ్ళీ కోహ్లీ విరాట్ కోహ్లీ కోసమే వచ్చాము. అండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఒక్కొక్క మ్యాచ్ గెలిచింది కాబట్టి ఇది విన్నింగ్ డిసైడింగ్ మ్యాచ్ ఇది. సో ఐ హోప్ ఇండియా విన్ అవుతుంది, కోహ్లీ సెంచరీ కొడతాడని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో 2 సెంచరీలు విరాట్ కోహ్లీ వరుసగా కొట్టాడు. ఫామ్ లేదంటూనే మళ్ళీ ఫామ్ లో కొంచెం. మరి ఈ రోజు ఎలా ఉంటుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడి? రోహిత్ యాక్చువల్లీ వాళ్ళిద్దరికి కూడా ఇది అచ్చొచ్చిన స్టేడియం ఇది. సో డెఫినెట్ గా ఇద్దరికి కూడా పార్ట్నర్షిప్ కూడా చాలా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేడం, వైజాగ్ నుండి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడుతున్నటువంటి నితీష్ రెడ్డి ఈ రోజు మ్యాచ్ లో ఉంటాడా, లేదంటే ఉంటే ఎలా? ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళ హోమ్ టౌన్ కాబట్టి ఉంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. మ్యాచ్ గురించి చిన్న ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే నేను అడుగుతాను. చెప్పండి. చెప్పండి, 2 మ్యాచ్లు కూడా చెరో టీం గెలిచాయి. మరి 3వ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వైజాగ్ మంచి బ్యాటింగ్ స్కోర్ ఉన్నటువంటి ఆబ్వియస్లీ ఇండియా నెగ్గాలని అనుకుంటున్నాం. సెకండ్ మ్యాచ్ కూడా చాలా బాగా స్కోర్ చేసింది, 350 అబౌవ్ స్కోర్ చేసింది. బట్ జస్ట్ ఫ్యూ లైక్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, ఇంకేం చేయలేము. బట్ హోప్ఫుల్లీ ఈ మ్యాచ్ బోత్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు సెంచరీలు కొట్టాలని ఆశిస్తూ ఇండియా నెగ్గాలని కోరుకుంటున్నాం. అంటే వరల్డ్ కప్ మ్యాచ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉంది 2027లో. తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చూడలేము. మరి ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళ కోసం వచ్చారంటారా? చెప్పండి, ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అంతా? బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ హోప్ లైక్ ఎవ్రీబడి స్కోర్స్ ఎ సెంచరీ. అంటే వైజాగ్ స్టేడియం అనేది టీమిండియాకి చాలా మోస్ట్ ఫేవరెట్ స్టేడియం. మరి ఈ రోజు ఆ సెంటిమెంట్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. మరి నితీష్ రెడ్డి, లోకల్ పై నితీష్ రెడ్డి ఆడితే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఆల్మోస్ట్ తనది హోమ్ గ్రౌండ్ లాంటిదే కాబట్టి తను కూడా బాగా స్కోర్ చేస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మధ్యకాలంలో సిరీస్ లేదు, ఎలా ఉంటుంది? ఇద్దరు సెంచరీ కొట్టాలని కోరుకుంటాం అన్న, అంతే. ఇండియా గెలవాలి. టీమిండియాకి బాగా అచ్చొచ్చిన స్టేడియం కదా వైజాగ్. అవును. ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కోహ్లీ ఎలాగో సెంచరీ కొడతాడని అనుకుంటున్నాం. 2 కొట్టాడు, 3వ కొడితే బాగుంటది. అలాగే రోహిత్ కూడా కొడితే 2027 వరల్డ్ కప్ కి ఎటువంటి ఇది లేకుండా బాగుంటది. మరి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ రోజు మ్యాచ్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్, ఒకవేళ ఛాన్స్ ఇస్తే? అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి మేబీ ఏమైనా మంచిగా ఆడతారు ఇవాళ అంతే. అంటే టీమిండియా ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది? సౌత్ ఆఫ్రికా కూడా బాగా టఫ్ ఫైట్ వస్తుంది. వాళ్ళు మెయిన్ బౌలర్స్ లేనప్పటికీ బాగా నెట్కు వస్తున్నారు. అంటే ఇవాళ గేమ్ డిసైడింగ్ మ్యాచ్, ఎవరు మంచిగా ఆడితే మరి అదే. అంటే హై స్కోర్ మ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది అంటారా? అవును, బ్యాటింగ్ పిచ్ కాబట్టి. 2027 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయిపోతారు విరాట్, రోహిత్ శర్మ అనుకున్నాం, హోపింగ్. కాబట్టి ఈ మ్యాచ్ ఎలా అయినా అటెండ్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడి సంపాదించి పాసెస్ని వచ్చాం. బెస్ట్ ఆఫ్ లక్ ఇండియా. మరోవైపు ఫామ్ లేదంటూనే వీళ్ళిద్దరు కూడా మెయిన్ ప్లేయర్స్ గా మారారు. మరి ఈ రోజు అదే రిపీట్ అవుతుందా? విరాట్ కి రోహిత్ కి ఫామ్ లేదనే మాట ఎప్పుడూ లేదండి. ఎవర్ గ్రీన్ విరాట్ అండ్ కోహ్లీ ఎవర్ గ్రీన్. అండ్ వాళ్ళ ప్లే వాళ్ళు మ్యాచ్ లో ఉంటే చాలు అనుకునే ఇండియన్ టీం కోసం వాళ్ళు ఆటోమేటిక్ గా పిక్చర్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఆడగలరు. ఇండియా మన ఫ్లాగ్ కోసమైనా వాళ్ళు ఆడతారు. వాళ్ళ ఫామ్ తో సంబంధం లేదు. మా బాబుని తీసుకురాని విరాట్ కోహ్లీ. బాబు, ఈ రోజు ఎవరు బాగా ఆడతారు? విరాటా? ఎందుకని? ఎందుకంటే ఆడే రాజు. చెప్పు, పర్లేదు చెప్పు. నా ఫేవరెట్ ఇక్కడ. ఆల్ ద బెస్ట్ ఇండియా. మేడం మీరు చెప్పండి. నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చాలా ఇష్టం. సో మన వైజాగ్లో కొంచెం అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు అవన్నీ కూడా చాలా తక్కువ జరుగుతాయి. ఉన్న దానిలో కూడా వాళ్ళిద్దరూ ఉండడం అనేది ఇంకా అంటే ఒక మ్యాచ్కి ఒక ఫస్ట్ క్లాస్ లాగా అనమాట. వాళ్ళిద్దరు ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్. మ్యాచ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే సౌత్ ఆఫ్రికా టీం కూడా వెరీ ఫస్ట్ క్లాస్ టీమ్స్ అనమాట. సో స్పోర్టివ్గా ఉండాలి, టఫ్గా ఉండాలి. ఆబ్వియస్లీ ఇండియా విన్ అవ్వాలి. అదే కల్చర్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తాం, కానీ మ్యాచ్ కూడా ఏంటంటే 1 సైడ్ కాకుండా నెక్ అండ్ నెక్ వచ్చి ఇండియా విన్ అయితే ఇంకా ఫ్యాన్స్కి చాలా
జోష్ ఉంటుంది, హ్యాపీ మరి ఉంటుంది. మెయిన్ బౌలర్స్ బుమ్రా ఇలాంటి వాళ్ళు మిస్ అవుతున్నారు. అవునండి. Bowling కూడా కొంచెం వీక్ గా ఉంది. మరి ఈ రోజు బ్యాలెన్స్ చేస్తారా? మాక్సిమం అంటే కొంచెం లక్ ఫేవర్ కూడా కలిసి ఉండాలి. అంత టీం ఉన్నా కూడా ఆ లక్ ఫేవర్ కూడా ఇండియాకి కలిసి అన్నిట్లో గెలవాలని మరి కోరుకుంటున్నాను. వాట్ అబౌట్ లోకల్ బాయ్ డిటి సుకుమార్ రెడ్డి? అతను వైజాగ్ వాడే కదా. వైజాగ్ కదా, సో మా సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా రావడం, మన వాళ్ళు, మన తెలుగు పీపుల్, మన ఇండియన్ పీపుల్, మన స్టేట్ పీపుల్ డెఫినెట్గా అంటే దాన్ని ఏమంటారు, ఏ స్టేట్ ఏది అని కాకుండా టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామో ఆబ్వియస్లీ తెలుగు అబ్బాయి కంపల్సరీగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తను ఇంకా మంచి ప్లేయర్ అయ్యి విరాట్ కోహ్లీ అంత మంచి నేమ్ తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. Thank you, madam. థ్యాంక్ యూ.